సో ఇప్పుడు ఈ బాక్సింగ్ కి ట్రైనింగ్ ఎన్ని అవర్స్ తీసుకోవాలి? దానికంటే ముందు ఏమైనా ప్రిపేర్ అవ్వాలా మెంటలీగా అంటారా? మెంటల్ ప్రిపేర్ అట్లా ఏం లేదు మేడం. ఫస్ట్ యాక్చువల్గా ఏంటంటే కన్సిస్టెన్సీ ఉండాలి మేడం. ఫస్ట్ ఒక పర్సన్కి కన్సిస్టెన్సీ ఉండాలి. రెగ్యులర్గా టైం టు టైం మెయింటైన్ చేయాలన్నమాట. ఖచ్చితంగా 3 years 4 years అట్లా కన్సిస్టెంట్గా రెగ్యులర్ మెయింటైన్ చేస్తే మాత్రం ఆటోమేటిక్గా ఫిట్లోకి వచ్చేస్తారు. కన్సిస్టెంట్ లేకపోతే మాత్రం కష్టమవుతుంది. ఫస్ట్ మెయిన్ రెగ్యులారిటీ ఉండాలి. రెగ్యులారిటీ లేని కష్టం అవుతుంది. ఓకే, అంటే దీనికి ఒక ఏజ్ గ్రూప్ ఏమన్నా ఉందా? ఏజ్ వైజ్ కూడా ఉంటుంది మేడం. సబ్ జూనియర్స్ ఉంటుంది, జూనియర్స్ ఉంటుంది, యూత్ ఉంటుంది, ఎలైట్ ఉంటుంది అనమాట. ప్లస్ ఏజ్ తో పాటు కూడా కేటగిరీ, వెయిట్ కేటగిరీ. అందరూ ఇప్పుడు బాక్సింగ్ అనగానే ఇంత ఎత్తు ఉండాలి, ఇంత హైట్ ఉండాలి అనుకుంటారు, కానీ యాక్చువల్ గా అట్లా కాదు సార్. ఏంటంటే లోవర్ వెయిట్స్ నుంచి ఉంటుంది, 48 వెయిట్ నుంచి ఉంటుంది. పిన్ వెయిట్ అంటారు, 48 నుంచి ఉంటుంది సార్ యాక్చువల్ గా వెయిట్. ఇప్పుడు చాలా మంది అందరు తెలియని వాళ్ళు ఏమనుకుంటారు అంటే బాక్సింగ్ అనగానే అంత 6 feet హైట్ ఉంటారు, మొహమ్మద్ అలీ వీళ్ళందరూ అట్లా ఉంటారు. అది రాంగ్ మేడం. చిన్న లోయర్ వెయిట్ కాంచి ఉంటుంది. అంటే వెయిట్ కేటగిరీస్ ఉంటాయి మేడం. వెయిట్ కేటగిరీ అంటే 48 నుంచి 90 వరకు ఉంటుంది వెయిట్ కేటగిరీ. 92+ ఏమంటే సూపర్ హెవీ వెయిట్ అంటారు మేడం. యాక్చువల్గా హెవీ వెయిట్ ఛాంపియన్స్ అట్లా అంటారు కదా. ఇవి తెలుసు కానీ కింద లోయర్ వెయిట్స్ ఉంటాయి. లైట్ ఫ్లై, బ్యాంటమ్, ఫెదర్ వెయిట్ ఇవన్నీ ఉంటాయి మేడం. మొత్తం 12 వెయిట్స్ ఉంటాయి మేడం.